శ్రీ గురుభ్యే నమః. హరి ఓం. గురుగారికి పాదాభివందనాలు. నా పేరు నాగమణి అండి. మాది స్వగ్రామం వచ్చేసి గుంటూరు జిల్లా. వృత్తిరీత్యా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. అయితే ఈ నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేయాలనే సంకల్పం నాకు ఇప్పుడు కలగలేదండి. నేను ప్రస్తుతానికి ఇప్పుడు పీఠంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది. 2023 జూన్లో పీఠంలోకి వచ్చానండి. పీఠంలోకి వచ్చే ముందు నేను నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ వింటూ ఉండేదాన్ని. అయితే ఆయన వారాహి అమ్మవారి గురించి ఒక నామం ఒకటి చెప్పారు, మంత్రము. ఈజీగా ఎవరైనా చేసుకునేది అని, అందరికీ ఉపయోగపడేలాగా. నేను ఆ నవరాత్రులు 2023 చేసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఏ విధంగా చేసుకోవాలనేది ఏమీ తెలీదు. ఇంకా అందులో ఉన్న అమ్మవారి మంత్రాన్ని ప్రతిరోజు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత కూడా అలాగే కూర్చొని ఒక పక్కన అమ్మవారిది శ్లోకం చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం నాకు కలిగి ఈ పీఠంలోకి రావటము, ఈ పీఠం గురించి తెలియటము, ఆ విధంగా నాకు అవకాశం వచ్చిందండి. నేను ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత అంటే నాకు సాధకులు చెప్పారు ఏ విధంగా ఉంటుంది నియమాలు మన పీఠంలోకి వచ్చిన తర్వాత. అలాగే మన మంత్రానికి సంబంధించిన నియమ నిబంధనలను అవి అన్నీ చెప్పారు. గ్రూప్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఏ విధంగా ఫాలో అవ్వాలని. అవన్నీ నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే నేను అంతకుముందు కొన్ని వాట్సాప్ గ్రూపులు ఫాలో అయ్యేదాన్ని. వాళ్ళేం చెప్తారంటే, చేసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యి ఇది చేసుకోండి అంటారు. అది చేసుకున్నారో లేదో వాళ్ళు చెక్ చేయరు. కార్యక్రమం కానివ్వండి, మంత్ర సాధన వారి వారి ఇష్టాన్ని బట్టి చేసుకుంటారు అని వాళ్ళు వదిలేసేవాళ్ళు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ప్రతిరోజు మంత్రం తీసుకున్నాక జపసాధన అప్డేట్ ఇవ్వటం కానివ్వండి, ఆదివారం జరిగే జూమ్ కాల్స్ అటెండ్ అవ్వాలి. దాని గురించి మన అభిప్రాయం చెప్పాలి. అలాగే పురాణ ప్రవచనాలు కూడా మనం వాటిని విని ఏ విధంగా నేర్చుకున్నాము అనేది అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ నాకు చాలా చక్కగా అనిపిచ్చాయి. అంటే ఏదో వచ్చారు, మనము మంత్రం ఇచ్చి పంపించేసాము అన్నట్టు కాకుండా, పీఠంలోకి వచ్చిన వారికి అన్ని రకాలుగా క్రమశిక్షణ ఇవ్వాలి. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు నేర్చుకొని ఉండాలి అనే గురువుగారి సంకల్పము చాలా గొప్పదండి. నాకు మొట్టమొదటి కాల్ పీఠం నుంచి వచ్చినప్పుడే పీఠం రూల్స్ చెప్పినప్పుడు ఇలా చాలా చక్కగా అనిపించింది. కాకపోతే కొంచెం భయమేసింది. నాది వృత్తి సాయంత్రం ఉంటుంది. నైట్ షిఫ్ట్ ఉంటుంది ఆఫీస్‌లో. కానీ ఈ మంత్ర సాధన, జప సాధన చేసుకోగలనా లేదా అని సందిగ్ధం ఉన్నప్పుడు నాకు లీడర్‌గా ఉన్నవారు చెప్పారు. ఈ సాధన రాత్రి సమయంలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి ఉంటుంది. ప్రత్యేక సమయం అంటూ ఏముండదు అని చెప్తే నేను చాలా సంతోషపడ్డానండి. ఆ అమ్మవారే నాకు సంపూర్ణ అనుగ్రహం ఇచ్చారు ఈ విధంగా అని. నాకింక అప్పుడే సంపూర్ణ నమ్మకం కలిగింది. అలాగే నేను మొదటి జూమ్ కాల్ కూడా అటెండ్ అయ్యానండి. పీఠంలోకొచ్చిన రెండో రోజే ఆదివారం జూమ్ కాల్ ఉండేది. ఆ జూమ్ కాల్‌లో సాధకులు అన్నసంతర్పణ గురించి వివరించారు. పీఠం తరపున చేసిన కార్యక్రమం గురించి, వారి అనుభవాలు, ప్రత్యక్షంగా గురువుగారు అన్నసంతర్పణలో ఏవేవి అనుభవాలు కలుగుతాయి, ఏ దేవతలొస్తారని ఆ సాధకులు చెప్పటము, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలీదు, కొత్త విషయాలు. గురుముఖత మంత్రం తీసుకోవాలి, ప్రతిరోజు సాధన చేసుకోవాలనేది తెలుసు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనకి అనుభవాలు కలుగుతాయి, దేవతా దర్శనాలు కలుగుతాయి. ఇలా అన్న సంతర్పణ యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా పురాణ ప్రవచనాలు మనమేమనుకుంటాము మన నిత్య జీవితంలో తర్వాత విందాంలే అని, ఆ తర్వాతలాగే మిగిలిపోతుందండి. ఒకవేళ విన్నా 2, 3 భాగాలు వింటాము. సంపూర్ణంగా వినలేము మనము. అంటే ఏదో ఒక అడ్డంకనో, ఏదో పనుల్లో బిజీ అయిపోయి అవ్వదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనం మొదట నేర్చుకున్న దగ్గర నుంచి చివరి వరకు సంపూర్ణంగా విని ఏదైతే ఉందో శివపురాణం కానివ్వండి, అన్ని విషయాలు సంపూర్ణంగా నేర్చుకుంటాం మనము. అదలా గుర్తుండిపోతుంది. అలాగే జూమ్ కాల్‌లో వారి అనుభవాలు విన్న తర్వాత కూడా, నేను కూడా అలాగే చేసుకోవాలి, నాకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి, నేను కూడా అలాంటి అనుభవాలు పొందాలి అనేది నాకు పీఠంలోకొచ్చి వారి అనుభవాలు వింటుంటే కలిగిందండి. నేను పీఠంలోకి వచ్చే ముందు కూడా నాకు ఎటువంటి సందేహాలు లేవు. ఇది ఫేకా, ఆన్‌లైన్‌లో గురువుగారిని నమ్మొచ్చా లేదా? అలాంటి సందేహాలేమీ లేవు. అమ్మవారు నాకొక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అని నేను సంపూర్ణమైన నమ్మకంతో వచ్చానండి. నాకు అలాగే ఆహ్, ఆ నమ్మకం అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటికి, ఎప్పటికి కూడా. ఇంత మంచి అవకాశం దొరకటమే చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే కొంతమంది సాధకులు వారి అనుభవాల్లో చెప్పారు.
మేము కాశీ వెళ్ళాము. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాము. కొన్ని నెలలు ఉన్నాము. మంత్రదీక్షకి అవకాశం రాలేదు. చాలా ప్రయత్నించాము. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళకి గురువుగారు అందుబాటులో ఉండరు. మళ్ళీ వాళ్ళకేదైనా సందేహం కలిగినా, ఏదైనా సమస్యొచ్చినా మళ్ళీ వాళ్ళు కాశీ వెళ్లి రావాలి. అక్కడికి వెళ్లి ఆ గురువుగారిని కలిసి నివృత్తి చేసుకోవాలి. అదంతా నాకు విన్న తర్వాత అంత కష్టము వాళ్ళు పడ్డారు. అలాంటి కష్టం నేను పడకుండానే నాకు ఈ అవకాశం కలిగింది గదా! నిజంగా ఇది ఎంతో అదృష్టం ఉంటేనే ఇలా కలుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దీనికి ఏదో మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనకి ఆహ్, ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా? పురాణ ప్రవచనాలు కానివ్వండి, జూమ్ కాల్స్ అటెండ్ అవ్వటం కానివ్వండి, మనకిచ్చిన జప సాధన చేసుకోవడం కానివ్వండి, ఇవే గురువుగారు మన నుంచి ఆశిస్తున్నారు. ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి మన కోసం ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు మనం కూడా అలాగే సద్వినియోగం చేసుకోవాలని నేను అలాగే ఉపయోగించుకున్నానండి. ఈ విధంగా నాకు పీఠంలో నా సాధన కొనసాగుతూ ఉంది. అయితే నాకు పోయిన నెలలోనే సిద్ధి అయిందండి. సిద్ధి అయినా కూడా నాకు బాధేసింది. నేను ఇంకా ఉంటే బాగుండు. నాకింకా కొన్ని నెలలు గురువుగారు అలాగా ఆపితే బావుండు సిద్ధి ఇవ్వకుండానే. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఇంకా ఉండొచ్చు కదా! అప్పుడే అయిపోయిందా అని బాధ కలిగింది. కానీ ప్రతిదానికి కూడా ఒకటి ఉంటుంది కదండీ! మనం ఎంతవరకు దీక్షకొచ్చామో అంతవరకు. దాని తర్వాత మనం పర్సనల్‌గా చేసుకోవాలి. ఆ సిద్ధి నాకు కలిగింది. ఆ అదృష్టం కలిగిందండి. ఎందుకంటే ఎంతోమంది అక్కడి వరకు వచ్చి సిద్ధి లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో, అలాంటి వాళ్ళని చూస్తే బాధేస్తుంది. నేను కూడా ఉంటానా? ఉండనా? చివరి వరకు గురువుగారి అనుగ్రహానికి, అమ్మవారి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రురాలినవుతానా? లేదా? అని సందేహం కూడా ఉండేది. కానీ గురువుగారు చెప్పినవన్నీ నేను చాలా గురుభక్తితోనే చేశానండి. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా. గురువుగారు ఏదైనా చెప్పినా గూడా అదెందుకు చేయాలి? ఇదెందుకు చేయాలని కొంతమందిలో సందిగ్ధం ఉంటుంది. నాకలాంటిదెప్పుడూ కలగలేదు. గురువుగారు చెప్పారు అంటే చేయాలి. మనకి మన పెద్దవాళ్ళు కొంతమంది వెనకటి వాళ్ళు చెప్తారండి. ఏదన్నా పెద్దవాళ్ళు చెప్తే చేయాలి అని. కానీ అలాంటి హ్మ్, భక్తి విషయంలోనే మూఢభక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనల్ని మనం ఉద్ధరింపజేసుకుంటామని నేను చాలా ఫాలో అవుతాను. ఆ గురువుగారి మీద ఉన్న నమ్మకం వల్లనే నాకింతటి అవకాశం కలిగిందండి. నేనింకా పీఠంలో కూడా ఈ విధంగానే కొనసాగుతున్నాను. నవరాత్రులు చేసుకునే అదృష్టం వచ్చింది. ఎంత గొప్ప అదృష్టమోనండి. గత సంవత్సరం నేను వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత పీఠంలోకొచ్చాను. అప్పుడు నాకు వాళ్ళు కొన్ని వీడియోస్ ఇచ్చారు. వారాహి నవరాత్రులు చేసుకున్న వారి అనుభవాలు విని మీ అభిప్రాయం చెప్పండి అని. ఆహా! అమ్మ సరే కనీసం ఈ సంవత్సరం అన్నా నాకు అవకాశం లేదు. వచ్చే సంవత్సరం అన్నా నాకు అవకాశం కలిగితే బావుండు మన పీఠం నుండి అని నేను అమ్మవారిని ప్రార్థించానండి. ఆ విధంగా నాకు ఈ అవకాశం కలిగింది. నేను మాటల్లో చెప్పలేను. ఎంత ఆనందం. అసలు ఎప్పుడెప్పుడు చేసుకుంటానా, ఎంత సంతృప్తిగా చేసుకుంటానా అమ్మవారిని దగ్గరుండి 9 రోజులు అని అనిపించింది. అయితే ఎందుకు అంత ఆనందం అంటే నేను అంతకుముందు నాకు తెలియకుండానే మామూలుగా వీడియోస్‌లో విని ఇలాగా కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవచ్చు. అప్పుడు నాకు తెలీదు ఇది చేయొచ్చా? ఇది చేయకూడదా? అని. ఏదో పుస్తకంలో చూసి అవి కలశ స్థాపన మామూలుగా పెట్టుకున్నాను. అఖండ దీపం పెట్టాను. కానీ కొన్ని అనివార్య కారణాల వలన శూతకం రావటము, మధ్యలోనే అఖండ దీపం అది ఆ నవరాత్రి దీక్ష నేను కొనసాగించలేకపోవటం నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే ఆహ్, మన కొన్ని ఏమంటారు మన కర్మల వలన లేదంటే మనం చేసుకున్న పునర్జన్మ పరిస్థితుల వలన కొన్ని మనం ప్రారబ్ధ కర్మ ఉంటుంది గదా! అది నాకు చాలా బలీయంగా ఉండి నేనేది చేయాలనుకున్నా ప్రతి దానికి విఘ్నాలు కలుగుతానే ఉంటాయండి. నే నేనేదన్నా పారాయణ చేద్దామనుకుంటాను. లేదా ఇన్ని రోజులు దీక్ష చేసి నియమం పెట్టుకొని ఏదన్నా చదువుకోవాలనుకుంటాను. అది ఖచ్చితంగా ప్రారంభిస్తాను సంతోషంగా. 4 రోజులు, ఒక వారం గడిచిన తర్వాత ఖచ్చితంగా నాకింట్లో సమస్యల వలన అది ఆపాల్సొచ్చేదండి. అసలు సంపూర్ణంగా అయ్యేదే కాదు ఇన్ని సంవత్సరాలకు కూడా. అలాంటిది నాకు చాలా బాధుండేది. నేనేది చేయలేకపోతున్నాను. సంకల్పం అయితే పెట్టుకుంటున్నాను గానీ, నేనెందుకు సంపూర్తి చేయలేకపోతున్నాను? నేనే లోపం చేసుకుంటున్నానా? నా నాకెందుకు ఇలాగని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అలాంటిది వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత నాకు గత ఏడు దసరా నవరాత్రులు అవకాశం కలిగిందండి. అప్పుడు గురువుగారు చెప్పారు ఇలా నవరాత్రులు చేసుకోమని. మొట్టమొదటిసారి అప్పుడు దేవీ నవరాత్రులకి అఖండ దీపారాధన పెట్టుకోవడం కానీ, ఆ అమ్మవారి 9 రోజులు కూడా చాలా సంతోషం కలిగిందండి. కాకపోతే కొన్ని కొన్ని అమ్మవారి పరీక్షలు కూడా ఎదురయ్యాయి నాకు. అఖండ దీపంలో నూనె వేసి ఒత్తి పైకంటున్నప్పుడు లోపలికి వెళ్ళి, అమ్మో! కొండెక్కిందేమో అనుకున్న సమయంలో మళ్ళీ ఆ పుల్లతోనే ఒత్తి పైకొచ్చేది. అమ్మవారు అలా పరీక్ష అన్నమాట. నాకు
ఆహ్, గుండెల్లో దడ అనిపిచ్చేది. అమ్మో! ఇంకా అయిపోయిందా ఈ వ్రతం ఇంతటితోనే ఆగిపోతుందా అని. కానీ అమ్మవారి పరీక్ష అలా కనిపిచ్చేది. నాకలా 4, 5 సార్లు జరిగిందండి నవరాత్రుల్లో. కానీ ఎక్కడో భయముండేది. సంపూర్ణంగా అవుతుందా? లేదా? కానీ ఎప్పుడు గురువుగారి మీద భారము, మన పీఠం మీద భారం వేసి నేను అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాను. అప్పుడు చాలా నిర్విఘ్నంగా జరిగిందండి. అలాగే ఆ విధంగానే ఇప్పుడు నాకు నవరాత్రుల అవకాశం కలిగింది. గురువుగారు ముందు నుంచే చెప్తూ ఉన్నారు. వారాహి నవరాత్రులు ఈ రోజు నుండి ఈ రోజు ప్రారంభం అవుతాయంటే నేను చాలా ఎదురు చూస్తూ ఉన్నాననమాట. నవరాత్రులకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఏ సమస్యలు ఉండకూడదు. నేను సంతోషంగా చేసుకోవాలని అమ్మవారిని, గురువుగారిని పూజ చేస్తున్నప్పుడల్లా మన పీఠం పేరుని తలుచుకుంటూనే ఉన్నాను. ఒక గొప్ప అవకాశం నాకు కలగాలి అని. అయితే నేను ఈ నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంతకుముందు నాకు అమ్మవారి గురించి అస్సలు తెలీదండి. అమ్మవారు ఇలా ఉంటారు అని కూడా తెలీదు. అయితే నేను చెప్పినట్లుగా నండూరి వారి వీడియోలో విన్న తర్వాత అంటే భూ సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఏమన్నా తగాదాలు ఉన్నా అమ్మవారిని ప్రార్థిస్తే, అమ్మవారి పూజ చేసుకుంటే సత్వరంగా పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. అంటే నాకు అవన్నీ సమస్యలు ఉన్నాయండి. ఉండడం వల్లనే నేను అనుకున్నాను సరే అమ్మవారి ఆరాధన చేద్దామని. అప్పుడే నాకు అమ్మవారి గురించి తెలిసింది. అంటే వారాహి అమ్మవారనే తెలుసు. నాకింక పూర్తిగా ఏమీ తెలీదు. మనకేంటంటే ఒక సమస్య వచ్చింది, పరిష్కారం చెప్తున్నారంటే ఆ పరిష్కారం చాలు. పరిష్కారం వెనకాల ఉన్న వారి గురించి, ఆ పరిష్కారం ఇచ్చే వారి గురించి మనం తెలుసుకోము. మనకి సొల్యూషన్ దొరికితే చాలు కదా! దాని అంతవరకే మనం ఫాలో అవుతామండి. అలా అంత మాత్రమే నాకు వారాహి అమ్మవారి గురించి తెలుసు. కానీ మనకి పీఠంలోకొచ్చిన తర్వాత గురువుగారు వారాహి అమ్మవారి గొప్పతనం కానివ్వండి, అమ్మవారి గురించి గాని చాలా చెప్పారండి చక్కగా. అయితే నేను నవరాత్రి మొదటి రోజు ప్రారంభించే 2, 3 రోజుల వరకు ఏమని ప్రార్థించానంటే అమ్మవారిని మనసులోనే నేనిది చేసుకుంటాను. నాకు ఈ సమస్యలున్నాయి గదా! తప్పకుండా పరిష్కారం చూపిచ్చమ్మా, పరిష్కారం దొరకాలి అన్నాను. ఆ తర్వాత నేను ఒక వీడియో వినటం జరిగిందండి. ఇలాగే యూట్యూబ్ ఏదో చూస్తూ ఉంటే అందులో ఒక పూజారి గారు చెప్పారు. ఏమనంటే మనము సమస్యలున్నాయి కదా! అని అమ్మవారిని కేవలం వాటి కోసం పూజ చేసుకోవటం కాదు గొప్పతనం. ఎన్ని సమస్యలున్నా ఆవిడకి తెలుసు. మనమేం చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో మన అమ్మకి, మన నాన్నకి మన సమస్యలు మనం చెప్పుకోము. అలాంటిది అమ్మవారు ప్రతినిత్యం మన గురించి అంతా తెలుసు కాబట్టి మనం ప్రత్యేకంగా వేడుకోకూడదు. ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వు, ఇది చెయ్యి, అది చెయ్యి అని. అమ్మవారిని సంతృప్తిగా మనం ఎలా వేడుకుంటున్నాం, ఎలా పూజించుకుంటున్నామో, ఆమెని ఎంత భక్తిగా కొలుచుకుంటున్నాం అనేదే ముఖ్యము. అప్పుడే మనకి సంపూర్ణ ఫలితం కలుగుతుంది అని చెప్పారండి. నిజంగా ఆ అమ్మవారు నాకు కళ్ళు తెరిపిచ్చారు. ఆ వీడియో అలాగ చూపిచ్చి, ఆవిడే ఇలా చెప్పించింది. నన్ను నువ్వు నీ సమస్యల పరిష్కారం కోసం పూజ చెయ్యకు. నన్ను సంపూర్ణంగా ఆరాధించు, వేడుకో. అప్పుడు నేను నీ వెన్నంటి ఉంటాను, వెంట ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటానని ఆ అమ్మవారే చెప్పారని నిజంగా నా కళ్ళమ్మట నీళ్లొచ్చేసాయండి. అమ్మ నేనెంత తప్పు చేశాను. నిజంగా ఆ నవరాత్రి దీక్ష పెట్టుకోక ముందే నా కళ్ళు తెరిపించావు. నాకింత గొప్ప ఏమంటారు ఒక కనువిప్పు కలిగించావని నేను నిజంగా అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ విధంగా నేను ఎదురు చూసానండి నవరాత్రుల కోసం. అయితే నవరాత్రికి చాలా సాధకులు చాలా మంది వచ్చారండి. మేమిలాగ వస్తాము, గురువు మొక్కుతాం, మంత్రం తీసుకుంటాము గురువుగారి ద్వారా అని చాలా మందొచ్చారు. అయితే గురువుగారు వారందరినీ కూడా గ్రూప్‌లో యాడ్ చేసి కొంతమందిని ఇచ్చారండి. అంటే లీడర్స్‌గా చేసి, అలాగా నాకు లీడర్‌గా ఉండే అవకాశం ఇచ్చారు. నాకు మొదట ఆనందం వేసింది. అలాగే భయం గూడా కలిగిందండి. ఎందుకంటే ఆ సాధకులందరికీ మనం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. మనం చేసుకునే దానికన్నా కూడా వాళ్ళకే మనం ఎక్కువగా చెప్పాలి. టైమ్ ఇవ్వాలి మన టైము. నా వృత్తిరీత్యా నేనేమో పగలు నిద్రపోతుంటాను. నైట్ మెలుకొనుంటాను. మరి వారందరికీ కలిగిన అనుభవాలు అదే వాళ్ళకి సందేహాలు నివృత్తి చేయటానికి, సమాధానాలివ్వటానికి నేను ఉంటానా? సరిగా ఉండనా? ఒకవేళ కొంతమందికి వెంటనే సమాధానం ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో చాలా భయపడ్డానండి. కానీ గురువుగారు ఒక బాధ్యత ఇచ్చారు. మనం సంపూర్ణంగా దాన్ని చేయాలి. ఆ బాధ్యతని నిర్వర్తించాలి. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా చేసుకోవాలి. గురువుగారు ఎంతగా అవకాశం ఇచ్చారో, వాళ్ళు చేసుకోవాలని ఎంతగా వచ్చారో నేను అదే విధంగా నా సహకారం కూడా ఇవ్వాలి అని జెప్పేసి నేను చాలా ఆనందపడ్డానండి. అయితే ప్రతి ఒక్కళ్ళు సాధకులు కూడా గురువుగారు ముందుగానే ప్రతిదీ చెప్తారు. పూజ కావాల్సిన సామాగ్రి ఏ విధంగా ఎప్పుడెప్పుడు అదే ఏవేమి తెచ్చుకోవాలి అని ఇచ్చారు మనకి లిస్టు.
అవన్నీ కూడా ఎంతో ఖర్చయ్యేవి కాదండి. మన ఇంట్లో దొరికే వస్తువులే. ఏవి కూడా మనం ఎక్కువగా పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. పేదవారికి ఎక్కువ ఆర్థికంగా స్తోమత లేని వారు కూడా చేసుకునే విధంగా గురువుగారు అవన్నీ సామాగ్రి ఇచ్చారు. అవన్నీ తెచ్చిపెట్టుకోవటమే జరిగింది ముందే. ఆ విధంగానే అఖండ దీపారాధన ఏ విధంగా చేయాలి, అలాగే నవరాత్రి దీక్ష ఏ విధంగా ప్రారంభించాలని గురువుగారు ప్రతి చిన్నది కూడా అన్ని సందేహాలు నివృత్తి అయ్యేలాగా వీడియో చేసి ముందుగానే పంపించారండి. ఒక 2, 3 రోజులు ముందుగా పంపించి, అది అందరూ సాధకులు వినాలి. విన్న తర్వాత మీకింకా ఏమైనా సందేహాలుంటే వారి వారి లీడర్స్‌ని కానివ్వండి, వారు అందుబాటులో లేకపోతే గురువుగారిని నన్ను సంప్రదించండి. నేను తప్పకుండా చెప్తాను అని గురువుగారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే అందరూ సాధకులు విన్నారండి. అంతే ఆనందంగా వాళ్ళు కూడా ఈ గురువుగారి ద్వారా ఒక అవకాశం కలిగింది. మొట్టమొదటి అవకాశము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి ఆతృత, ఆనందము నేను అనుభవించానండి. వాళ్ళు ఫోను చేసి ఇది ఇలా చేయొచ్చా? అది అలా చేయొచ్చా? ఇదేం చేయాలి? వాళ్ళకి సమాధానాలిస్తూనే నాకు కూడా తెలియని కొన్ని సందేహాలకి నాకు సమాధానం దొరికేదండి. నేను గురువుగారిని అడగడం ద్వారా. గురువుగారు వీళ్ళకి ఈ సందేహం ఉంది. ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? నేను కూడా సంపూర్ణంగా నేర్చుకున్నాను. ఏది చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏది ఎలా చేయాలో అని. ఇది నిజంగా లీడర్‌గా అవకాశం ఇవ్వటం గురువుగారు ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలండి. సాధకులుగా ఉంటే సాధకులుగానే మనకి మనం చేసుకుంటాము. కానీ అదే లీడర్‌గా ఉండడం వల్ల ఒక 10 మందిని ఇవ్వడం వల్ల 10 మందికొచ్చే సందేహాలు మనం తెలుసుకుంటాము. వాటికి సమాధానాలు గురువుగారి దగ్గర నుంచి నేర్చుకుంటాము. అలాగా చాలా ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. ఒక బాధ్యత మనకిచ్చిన అవకాశం కానివ్వండి, బాధ్యతను కానివ్వండి, ఎలా ఎలా నిర్వర్తించాలి, ఏంటి హ్మ్. గురువుగారు మంత్రం ఇవ్వటం ఒకటి, అలాగే మేము కూడా సాధకులకి సహాయం చేసే అవకాశం కలగటం చాలా గొప్ప విషయమండి. ఈ విధంగా మమ్మల్ని కూడా ఈ ఇదొక యజ్ఞం అని జెప్పాలి. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇంతమందికి మంత్రో దీక్ష ఇవ్వటము ఎంతో గొప్ప విషయము. మన నుండి ఏమీ ఆశించకుండా గురువుగారికి కేవలం ఒక్కటే మన సనాతన ధర్మ గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి, అయ్యవారికి దగ్గరవ్వాలి. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారానికి కానివ్వండి, ఏదైనా అమ్మవారు మన వెంటే ఉండాలనే అవకాశం గురువుగారు ఇచ్చారు. అదే గురువుగారు కోరుకుంటారు ఎప్పుడూ కూడా. మీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని గురువుగారు ఎప్పుడూ చెప్తుంటారు. అలాంటి అవకాశం అందరికీ వచ్చిందండి. నేను కూడా చాలా సంతోషంగా ఎంతో కొంత నా పాత్ర నేను చేశాను. అందరికీ కూడా సహాయం చేశాను. వచ్చిన సాధకులకి వారి సందేహాలకు కానివ్వండి అవన్నీ నివృత్తి చేశాను అని అనుకుంటున్నాను. అలాగే వాళ్ళు కొన్ని సార్లు కాల్స్ చేస్తుంటారు, మెసేజెస్ చేస్తుంటారు. అంటే కొంతమందికి తెలిసినా కూడా ఇంకా భయమనమాట. మొదటిసారి చేస్తున్నాను. ఏమైనా తప్పు జరుగుతుందేమో! ఇది చెయ్యొచ్చా? ఇది చెయ్యకూడదా? కానీ నేనెప్పుడూ నాకు విసుగని అనిపించలేదండి. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండం కదా! అందరి ఆలోచనలు ఒకలాగా ఉండవు. కొంతమందికి ఇంకా కొంచెం భయం ఉంటుంది. కొంతమందేంటంటే భయపడకుండా తప్పు అయినా, ఒప్పైనా చేసుకోవాలి. ఏదో గురువుగారు ఇచ్చారు గదా! మనం చేసేసుకుందాము. అలాగే ఏదైనా తప్పు జరిగితే అమ్మవారికి అపరాధన చెప్పుకుందాము, క్షమాపణ చెప్పుకుందామనేది ఉంటుంది కొంతమందికి. కొంతమందికేందంటే భయముంటుంది. నేనిది చెయ్యొచ్చా? తప్పా? ఒప్పా? అనే సందిగ్ధం ఉంటుంది. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి గురువుగారు మాకా ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి నేనెప్పుడూ విసుగనిపించలేదు. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా చాలా నాకు సహకారం అందించారండి. ఎందుకంటే ఎక్కువ సేపు వారితో కాల్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఇంట్లో పని చూసుకోవటము, అమ్మవారికి నైవేద్యాలు వండటము, అన్నీ కూడా ఆవిడ చాలా సహకారం అందించారండి. నిజంగా మా అమ్మగారి సహకారం లేకపోతే నాకు కొంచెం కష్టం అనిపించేది. ఎందుకంటే అమ్మవారికి సమయానికి నేను పూజ చేసుకోవటం కానీ, నైవేద్యం అందించుకోవటం కానీ, ఎందుకంటే పగలు కొన్ని గంటలు నేను నిద్రపోవాలి. నైట్ నాకు ఆఫీస్ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యం, జపసాధన ఇవన్నీ ఉంటాయి గదా! మా అమ్మవారు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మా అమ్మగారికి కానీ, మా తమ్ముడికి కానీ గురువుగారి మీద ఎంత గొప్ప ఏమంటారు చాలా గౌరవం ఉంది. గురువుగారి మీద నమ్మకం ఉంది. అలాంటిది గురువుగారు ఈ బాధ్యత ఇచ్చారు అంటే అమ్మాయి తప్పకుండా చేయాలి అని వాళ్ళు సంపూర్ణ సహకారం ఇచ్చారండి నాకు. ఈ విధంగా సాధకులందరికి కూడా అందరి సందేహాలు నివృత్తి చేయటం జరిగిందండి. ఇంకా నా నవరాత్రి దీక్షకొచ్చేసరికి నాకు మొదటి రోజు ఇంకా ఈరోజు సాయంత్రం గురువుగారు ముందే గణపతి ప్రార్థన సమయానికి అవన్నీ ఇచ్చారు. పలానా సమయానికి చేసుకోవాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం. ముందు రోజు నేను నా ఆఫీస్ వర్క్ చేసుకొని నిద్రపోయానండి ఉదయం 4 గంటలకి. ఇంకా 6 తారీఖు మనకి సాయంత్రం నుంచి మొదలుపెట్టాలి గదా! నేను నిద్రలోనే ఉన్నాను. అంటే ఉదయం 11 గంటలయింది. ఇంక అమ్మవారి గజ్జెల చప్పుడండి. పక్కనొచ్చేసి ఇంక నాకు సమయం అయిపోయింది.
నాకు సాయంత్రం పూజ మొదలుపెట్టుకోవాలి. నువ్వు ఇల్లు శుద్ధి చేసుకొని, అన్నీ చేసుకొని పూజా సామాగ్రి తెచ్చుకోవాలి గదా! లే అన్నట్లు 2, 3 సార్లు చెవి పక్కన వచ్చి గజ్జెల శబ్దం వినపడిందండి. నేను ఉలిక్కిపడి లేచాను నిద్రలో నుంచి. ఆహా! ఇంక వచ్చి అమ్మవారే నన్ను లేపారనమాట. ఈ విధంగా నన్నన్నిటికి సిద్ధంగా చేసుకొని, సంతృప్తిగా చేసుకోమని నేను చాలా సంతోషపడ్డాను. అసలు అమ్మవారు ఆ రకంగా నాకు తను రావటము, నన్ను లేపటము ఎంతో ఆనందమండి. అది చెప్పలేము మాటల్లో ఆ విధంగా కలిగింది. అలాగే గురువుగారిచ్చిన అన్నీ కూడా కార్యక్రమం కానివ్వండి, ప్రతిది కూడా చాలా చక్కగా చేసుకున్నాను. అఖండ దీపారాధన విషయంలో కానివ్వండి, ప్రతి ఇది అంటే విధి విధానాలన్నీ చేసుకున్నాను. నాకెటువంటి సందేహాలు లేవు. అఖండ దీపారాధన పెట్టిన మొదటి రోజు నుండి కూడా అంతకుముందు దేవీ నవరాత్రులు చేసుకున్నప్పుడు నాకు కాస్త భయముండేది కదా! మొదటిసారి అఖండ దీపం ఎలా ఉంటుందో, ఏంటో, ఏ విధంగా చేసుకోవాలని. కానీ ఈసారి నాకలా లేదు. నేను మన పీఠంలో ఉన్నాను. గురువుగారి ఆజ్ఞ ప్రకారం నేను జేస్తున్నాను. అఖండ దీపారాధన ఇంక అమ్మవారు ఉంటారు అలాగే. నాకెటువంటి మధ్యలో అడ్డంకులు రావు. ఎటువంటి ఇబ్బందులు రావని నేను సంపూర్ణంగా నమ్మాను. అమ్మవారు వచ్చారు. మన పీఠంలో నేనున్నాను. మన పీఠం పేరు మీద గురువుగారి పేరునికి సంకల్పం చెప్పుకున్నారు. వారి అనుగ్రహం ఉండాలి నా మీద అని. అలాగ అమ్మవారిని వేడుకున్నాను. ఇంకా అమ్మ నువ్వు కంపల్సరీ నా చేత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయిస్తావనే నమ్మకంతోనే నేను చేసుకున్నానండి. మొదటి రోజు సంకల్పం చెప్పుకొని. అయితే ఆ రోజు రాత్రి చేసుకున్నాను. ఇంకా నేను పూజ సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకుంటూనే మా అమ్మగారును, తమ్ముడు గారికి వారికి మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి అలా వారి చేత పలికించారేమో నాకు తెలీదు గానీ, ఇక్కడ యాదగిరిగుట్ట వెళ్దాం గదా! రేపు ఉదయం ఆదివారము. ఒకసారి వెళ్లి చూసినట్టు ఉంటుంది ఇన్ని సంవత్సరాలయింది అంటే అంటే నేను ఆలోచించాను. సరే అఖండ దీపం మొదటి రోజు పెడుతున్నాను. ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్తే అమ్మవారిని ఎలా చూసుకోవాలి? ఏంటి అని. నేను నిజంగా చేసిన తప్పో ఒప్పో నాకు తెలీదండి. నేను గురువుగారికి చెప్పలేదు. అంటే 4 గంటల్లోనే వచ్చేస్తాం కదా! అమ్మవారు ఉంటారు. ఏమి కాదు అనుకోని ఆ నమ్మకంతోనే సరేనని అన్నానండి. ఎందుకంటే నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళరు. అదొకటి ఉంది వాళ్ళకి. నేనుంటేనే ఎక్కడికి వెళ్ళాలన్నా అనేది వాళ్ళు పెట్టుకుంటారు. నేను రాను అన్నానంటే బాధపడతారు. సరే ఇంక స్వామివారే రావాలి, పిలిపించుకోవాలని అనుకున్నప్పుడు నేను కాదు అంటే బావుండదు కదా! అని సరే వస్తాను అని ఇంకా మనసులోనే చెప్పుకున్నాను. అమ్మ ఇలా వెళ్తున్నాను. ఏది లేకుండా ఉండాలి జాగ్రత్తగా అని జెప్పి వెళ్ళే రోజు కూడా నేను గణపతికి ప్రార్థన చేసుకున్నానండి. స్వామి నీదే భారం. ఇంకా ఏమీ అవ్వకుండా చూడు. అమ్మవారిని నువ్వే చూసుకుంటూ ఉండాలి. అఖండ దీపం కానీ, అమ్మవారిని కానీ అని నమస్కారం చేసుకొని వెళ్ళానండి. వెళ్ళాను. అక్కడ దర్శనం కానీ అన్నీ చాలా చక్కగా జరిగాయండి. నాకు ఆ స్వామివారిని చూస్తే అనిపించింది. మొదటి రోజు మీరే రప్పించుకున్నారు నన్ను ఈ విధంగా. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కాస్త అక్కడ ఉన్నాననే కానీ ఇక్కడ నా ధ్యాసంతా ఇక్కడ అమ్మవారి దగ్గరే ఉంది. ఎవరూ లేరు. అమ్మవారిని ఒక్కదాన్నే వదిలేసి వచ్చానే ఇంట్లో. ఏంటో ఏం జరుగుతుందో. మళ్ళీ ఇంకా స్వామివారిని అన్నాను. మీదే భారం ఇంకా. ఇంటికి వెళ్ళాక నాకు ఎటువంటిది బాధ కలగకూడదు. బాధపడే విషయాలు కలగకూడదు. కనిపించకూడదు స్వామి నువ్వే చూసుకో అని చెప్పి ఆయనకి చెప్పుకొనొచ్చానండి. ఇంకా ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర మధ్యాహ్నం 3 గంటలయింది. ఉదయం మేము 11కెళ్ళాము. ఇంకా వచ్చి చూస్తే అమ్మవారు అలాగే ఉన్నారండి మందిరంలోనే. నాకింకా చాలా సంతోషం కలిగింది. అలాగే గురువుగారికి నేను మధ్యలోనే నేను క్షమాపణలు చెప్పుకున్నానండి. ఎందుకంటే గురువుగారికి చెప్పకుండా నేను అలా చేసుకున్నాను. మంచి జరిగింది గాబట్టి ఏం బాధ లేదండి. అదే పొరపాటున ఏదైనా జరిగుంటే అప్పుడు తప్పు మనదే కదా! మనం గురువుగారికి చెప్పుకోవాలి. గురువుగారికి చెప్పి ఆయన ఆజ్ఞ తీసుకొనే చేయాలి కదా! ఏ పనైనా అని నేను చేసిన పొరపాటు అది చెప్పలేదు. అదొక్కటే నాకిప్పుడు బాధ ఉంటుందండి. కాకపోతే ఎలాగో గురువుగారి మీద నమ్మకము, మా అమ్మవారి మీద భక్తి నన్ను కాపాడింది. ఈ దీక్ష సంపూర్ణం చేసుకునే అదృష్టం కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మొదటి రోజు నాకు ఆ అనుభవం అండి. ప్రారంభించిన రోజే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలిగింది. ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చేసుకుంటూ, జపసాధన చేసుకుంటూ ఉన్నానండి. భూషయనము చాలా సంతోషంగా అనిపించింది ప్రతిరోజు కూడా. ఎక్కడ కూడా అంటే ఒక్కొక్కసారి మనకేంటంటే ఏదైనా సమస్యలొచ్చినప్పుడు చాలా బాధపడుతూ డిప్రెషన్‌లో ఉండిపోతాం. నాకలాంటిది 9 రోజులు ఏమీ అనిపించలేదు. చాలా సంతోషంగా అమ్మవారిని చూసుకోవాలి. ఇంట్లో ఉన్నారు. ఆవిడకి ఆకలి వేయకూడదు. అమ్మవారిని బాగా చూసుకోవాలని అలా ఇంకా ఒక చిన్న పిల్లని చూసుకున్నట్లు చూసుకున్నానండి. ఇంకా అమ్మవారే కదా అన్నీ నాకు అని అనిపించింది. జపసాధనలో కూర్చున్నప్పుడు గూడా నైవేద్యం అక్కడ పెట్టినప్పుడైనా అమ్మ వచ్చి తిను నేను తినిపిస్తున్నట్లు, అమ్మవారికి పెడుతున్నట్లు, అలాగే పంచోపచారాలు చేస్తున్నట్లు అలా చాలా మానసికంగా చాలా భక్తితో అలాగా అనుభవించానండి. ఆ అమ్మవారి మీద భక్తిని.
అలా జరిగింది. మధ్య మధ్యలో చాలా అనుభవాలొచ్చాయండి. అంటే వారాహి మాత దర్శనాలు కానివ్వండి, అలాగే దీపం వెలుగు ఒక సూర్యకాంతిని మించిన కాంతి కలగటం కానివ్వండి నాకు. ఆహ్, చాలా అనుభవాలు అలా వచ్చాయి. మళ్ళీ ఈ మొదటి రోజు ఇది చెప్పాలండి గొప్పగా నేను జపసాధన చేస్తున్నప్పుడు నాకు నాగేంద్ర స్వామి దర్శనమిచ్చారు. ఆ తర్వాత వెంటనే నాకు మళ్ళీ శ్రీకాళహస్తీశ్వర లింగము, స్వామివారి లింగము మనకి దీపపు కాంతుల్లో ఏ విధంగా ఉంటుందో, నందీశ్వరునితో సహా మొత్తము దర్శనం కలిగిందండి. ఇంకా చెప్పలేను ఆ అనుభవం. అది గురువుగారికి వెంటనే చెప్పాను. దానికి గురువుగారు కూడా చెప్పారండి ఆ అనుభవం ఎందుకు కలిగింది, ఏంటి అని. అలాగే ఆ అనుభవానికి సంబంధించింది నివృత్తి చేశారు గురువుగారు. ఆ తర్వాత మళ్ళీ మేము అరుణాచలం అన్నసంతర్పణకి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి దర్శనం ఏ విధంగా కలిగిందో అలాగా కలిగిందండి. అలా అనుభవాలు వస్తూనే ఉన్నాయి 9 రోజులు కూడా. నేను వారి సన్నిధిలోనే ఉండి జపసాధన చేసుకుంటున్న అనుభవాలు కలిగాయి. కొన్ని రోజులు ఒక 4, 5 రోజులు మహావతార్ బాబా గారు వారు ఏ విధంగా సాధన చేసుకుంటున్నారో ఆయన వచ్చేవారు. సాధనలో చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా ఆసీనులయ్యి ఆయన సాధన చేస్తున్నారనేది చాలా బాగా వచ్చేది. ఆయన రూపం అంతా. అలాగా జరిగిందండి. ఇంకా గురువుగారు ఆషాఢ మాసం అంటే అంతకుముందు నవరాత్రులు చేసుకున్నప్పుడు ఇది చెప్పలేదండి. అయితే గురువుగారు ఇలాగా శుక్రవారం రోజు మీరు అమ్మవారికి పెరుగు వడలు, గోరింటాకు మీ చేతులతో స్వయంగా రుబ్బి పెట్టండి. అదే చాలా మంచిది. ప్రకృతి పరంగా మనము ఎప్పుడైతే పాత పురాతన పద్ధతులు అవలంబిస్తామో అవే చాలా దగ్గర చేస్తాయి. వాటిలోనే ఆనందం ఉంటుంది మనకి. ఇప్పుడు మన స్వయాన నూరుతున్నంత సేపు అమ్మవారిని స్మరించుకుంటూ, అమ్మవారికి నూరిన గోరింటాకు మనం ఎలా పెడతామో, అమ్మవారు ఎంత సంతోషపడతారో గోరింటాకు పెట్టుకుంటూ, అది మనం మానసికంగా అనుభవిస్తామండి. అదే మిక్సీలో వేస్తున్నామనుకో, మిక్సీలో తిరుగుతుంది. దానివల్ల మన శరీరం ఏమీ అలసిపోదు. అందులో కష్టం తెలీదు. 2 నిమిషాల్లో అయిపోతుంది. అమ్మవారికి పెట్టేస్తాము. కానీ అందులో ఉన్న అనుభూతి, ఆనందం కన్నా గూడా ఇలా మన చేతులతో స్వయంగా చేసి పెట్టడం ఎంత సంతోషమంటే, అసలు గురువుగారు ఆ రోజు కార్యక్రమం ముందు చెప్పారనమాట. ఈ పలానా రోజు మీరు గోరింటాకు అమ్మవారికి ఇలాగా పెరుగు వడలు నివేదించడంటే గోరింటాకుని చూస్తే నాకసలు ఎంత ఆనందం అంటే ఇంకా చెప్పలేను మాటల్లో. అంతకుముందు నేను మా గ్రామ దేవతకి 2 సార్లు తీసుకువెళ్ళి పెట్టానండి. అంటే అప్పుడు నూరలేదు. కేవలం మిక్సీలో వేసి అమ్మవారికి పెట్టాలి. అమ్మవారికి పెట్టిన తర్వాతనే నేను పెట్టుకోవాలి అని అలాగా అంటే అమ్మవారికి ఇచ్చేసి వచ్చానండి. నేను అది మళ్ళీ పెట్టుకోలేదు. ఆవిడే పెట్టుకోవాలి అని. ఒకసారి మాత్రం తీసుకొనొచ్చాను. ఆవిడకి చూపిచ్చి అది నేను పెట్టుకుంటే మంచిదని. అలా అది నాకు గుర్తొచ్చిందనమాట. తెలుసో తెలియకో నేను అలాగా అమ్మవారికి ఇచ్చొచ్చాను. అదే ఇప్పుడు గురువుగారు చెప్పారు మళ్ళీ అమ్మవారికి ఇవ్వమని. ఎంత సంతోషం వేసిందో. నేను అలాగే గురువుగారికి కూడా చెప్పానండి. గురువుగారు నాకు నిజంగా కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి. ఇంత గొప్పగా నవరాత్రులు ఓన్లీ మనం అక్కడ అఖండ దీపం పెట్టుకోవడం కాదు. ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనకి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నైమిత్తిక కార్యక్రమాలు జరుగుతాయి గదా! అలాగా స్వయాన రోజొకటి గురువుగారు చెప్పడము, మేము చేసుకోవడము, ఇది జన్మలో మర్చిపోలేని అనుభవం అండి ఈ నవరాత్రులు. అంత విశేషము. అంత గొప్పది గూడా. ఆ విధంగా అమ్మవారికి నేను గోరింటాకు అలాగే గురువుగారు చెప్పిన నైవేద్యాలు సమర్పించుకోవడము. ప్రతిరోజు కూడా నేను అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మంచినీళ్ళు, అమ్మవారికి దాహం వేస్తే తాగటానికి, అలాగే పానకం పెట్టినప్పుడు అవి తగ్గుతూ వచ్చేవండి. పెట్టిన వాటికన్నా కూడా కొంచెం తక్కువగా కనిపించేది. నేను ప్రతిరోజు చూసుకుంటానమ్మ తాగావా లేదా అని. అలాగా అవి చూసుకున్నప్పుడల్లా నాకు చాలా సంతోషం. అమ్మవారు తాగారు. ఇంకా అవి మేము స్వీకరించటం ఇంట్లో అందరము. అది నిజంగా అదృష్టమండి. అమ్మవారు స్వయాన తాగినవి మనము తీసుకోవటము. ఇంకొకటేంటంటే అండి, మనకి పీఠంలోకొచ్చిన తర్వాత గురువుగారు ప్రతిదీ చెప్తారు. ఇక్కడ మన ఇంట్లో కేవలం పటాలు కాదు ఉంది. దేవుళ్ళే ఉన్నారు. వారిని ఎలా చూసుకోవాలి? ఏ విధంగా సంతృప్తి పరచాలి? మందిరం ఎలా ఉండాలి? వారికి నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి? ఇవన్నీ తెలీవండి అంతకుముందు ఎవరికి కూడా. ఇన్ని సంవత్సరాల్లో కూడా మనము పూజ చేస్తున్నాము అంతే. వారికి కావాల్సినవన్నీ పెడుతున్నాము. కానీ ఇది చేయొచ్చా? ఇది చేయకూడదని ప్రతీదీ గురువుగారు చక్కగా చెప్తారు. పూలు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు కదలకూడదు. అది దోషము. అందుకని అలా కదలకుండా పెట్టండి. వారిని కదిలించకండి. ఎక్కువ పెట్టుకోవద్దు. తక్కువ అంటే మీరు ఎవరినైతే బాగా కొలుస్తారో వారినే ఉంచి వారికి కావాల్సినంత నైవేద్యం పెట్టండి. అప్పుడే వారు సంతృప్తి పడతారు. మీ కుటుంబం కానీ, మీ వంశం కానీ తరిస్తుంది అని ప్రతిదీ చెప్తారు. అక్కడ ఉన్నది కేవలం పటాలే అన్న ఆలోచన ఇక్కడ పీఠంలోకి ఉన్న సాధకులు ఎవ్వరికీ ఉండదండి. వాళ్ళు నిజంగా మన ముందు ఉన్న దేవతలు. అమ్మవారు, అయ్యవారు మన ఇంట్లోనే ఉన్నారు, తిరుగుతున్నారనే భావన ప్రతి ఒక్క సాధకుల్లో ఉంటుందండి.
మన శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠంలో ఉన్న సాధకులందరూ కూడా ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతిరోజు మానసికంగా భావిస్తూనే మేము జపసాధన కానివ్వండి, పూజ కానీ చేసుకుంటాము. ఇది అంతకుముందు నేను పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కలిగిన మార్పు. అలాగే మనం అఖండ దీపం పెట్టుకుంటే అమ్మవారి ముందు అఖండ దీపం పెట్టుకున్నాము అని అనుకుంటాము. అందరూ అలాగే భావిస్తారు పీఠంలోకి రానంత వరకు. పీఠంలోకొచ్చాక అఖండ దీపం కాదు, అమ్మవారు అందులోకొచ్చారు. అందులోనే ఉన్నారు 9 రోజులు మన ఇంట్లోనే ఉంటారు. మనం అలాగా ఆవాహన చేశామని గురువుగారు ప్రతిదీ చక్కగా చెప్పారండి. అలాగే మేము భావించాము. నేను భావించాను. చేసుకున్నాను అమ్మవారికి సంతోషంగా. అలాగే ఉద్యాపన కార్యక్రమం రోజు గురువుగారు ఏమేం పెట్టాలి, అలాగే వాయనం ఇవ్వాలి అమ్మవారికి, అయ్యవారికి వస్త్రాలు. మీకు చేతనైనంత వరకు మీ స్తోమతను పట్టి చెప్తారే గాని మీరిది ఖచ్చితంగా చేయాలి, అది చేయాలని గురువుగారు అనరు. వీలున్న వాళ్ళు వస్త్రాలు తీసుకోండి. లేదా అమ్మవారికి కనీసం జాకెట్ ముక్క, గాజులు అవన్నీ పెట్టమంటారండి. అది చాలా సంతోషం. ఎందుకంటే అమ్మవారి, అయ్యవారి ముందు పెట్టినవి వాళ్ళ చూపు పడుతుంది. వాళ్ళ చూపు ప్రసన్నవదనమైన చూపు పడుతుంది గదా! అవి నిజంగా మనం దాచుకొని అవి కట్టుకుంటే నిజంగా ఎక్కడలేని శక్తి ఉంటుంది. అదొక ఆనందం కదా! దైవిక శక్తి అని. నేను ఉన్న చీరలన్నీ దగ్గర దగ్గర ఒక 5, 6 చీరలు అలాగే అమ్మవారి దగ్గర పెట్టానండి సంతోషంగా. కాకపోతే అయ్యవారికి నేను తీసుకోలేకపోయాను. అది ఒక్కటే నాకు బాధ. కానీ ఎలా అయినా అమ్మవారికైనా, అయ్యవారికిచ్చినా ఇద్దరికీ ఇచ్చినట్లు కాదండి. ఒక్కరికే ఇచ్చినట్లు వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు కాబట్టి, ఆ భావన ఉన్నప్పుడు మనం సంతృప్తిగా ఫీలవుతామని నేను అమ్మవారికి అన్నీ పెట్టాను. వాయనంలో ప్రతిదీ కూడా ఏది తగ్గకుండా చేశాను అమ్మకి. నేనెప్పుడు అంతకుముందు చేయలేదు. నాకేం చేయాలో గూడా తెలీదు. కానీ ఇప్పుడు ఏదున్నా అన్నీ గురువుగారు చెప్పినట్లు అమ్మవారికి పెట్టేసి వీటిని తీసుకోవడం మన జన్మంతా కూడా మనం చేసుకున్న పుణ్యానికి ఇది సాటి రాదు. అలాగే అమ్మవారి సమర్పించినవన్నీ మనం పెట్టుకుంటున్నాం మనం అనే అదృష్టం అవకాశం నాకు కలిగిందండి. నేను చాలా సంతోషంగా భావించాను. ఈ విధంగా నవరాత్రి పూజ చేసుకున్నాను. అలాగే నవరాత్రిలో ఆఖరి రోజు పెట్టిన నైవేద్యాల్లో కొన్ని అమ్మవారి గుర్తులు కనిపించాయండి. అంటే అమ్మవారు స్వీకరించడం అవన్నీ. అవి చాలా సంతోషం అనిపించింది. అంటే అంతకు ముందు రోజే అందరూ కూడా సాధకులు కొంతమంది పంచుకున్నారు వారి అనుభవాలు. అమ్మవారు నైవేద్యం ఇలా తిన్నారు, అలా తిన్నారు అని. అంటే నాకు అంతకుముందు కేవలం నీళ్లు, పానకం తాగేవారు కానీ మిగతా ఆహ్, నైవేద్యాలు నాకెటువంటి అనుభవాలు కలగలేదు. నేనిక్కడ అమ్మవారికి పెట్టేసి ఆఖరి రోజు ఇక్కడ లోపల ఒక అరగంట వరకు అలా అమ్మవారు తింటారు, అయ్యవారు తింటారు కాబట్టి, మనం ఆ గదిలో ఉండకూడదని నేను వేరే గదిలోకొచ్చేసి కూర్చొని బాధపడుతూ ఉన్నాను. అమ్మా నేను ఇలాగ గోరింటాకు పెట్టాను, నువ్వు పెట్టుకుంటాను సంతోషపడ్డాను. అంటే అందరికీ అవే అనుభవాలు రావాలని లేదు. కొన్ని మనకి తెలియకపోవచ్చు. మనం గుర్తించలేము. అందుకే గురువుగారికి చెప్తే గురువుగారు అందరికి సందేహ నివృత్తి చేస్తారండి. ఇదొక మంచి గొప్ప అవకాశము. ఎందుకంటే వేరే ఎక్కడైనా మంత్రం తీసుకున్నా లేదా నవరాత్రి దీక్ష చేస్తున్నా ఈ అనుభవాలు వస్తాయని కానీ ఎవరికీ తెలీదు. రావు కూడా నాకు తెలిసి. వచ్చిన వాటికి సందేహ నివృత్తి చేసేవాళ్ళుండరు. కానీ ఇక్కడ అలా కాదు. వారికి కూడా వారాహి నవరాత్రులకు వచ్చిన వారందరికీ వారి అనుభవాలు పంచుకోవటం, గురువుగారు వాటికి వివరణ ఇవ్వటము. ఇది ఇది ఒక గొప్ప అవకాశం అండి గురువుగారు మనకి కల్పించారు. అలాగా నేను బాధపడుతూ కూర్చున్న గోరింటాకు మీద నాకేమీ అనిపించలేదు. అమ్మ నేనంత సంతోషంగా నీకిచ్చాను. నువ్వు పెట్టుకున్నావో లేదో కూడా నాకు తెలీదు. నేను బాధపడుతూనే కూర్చొని ఒక రకంగా ఏడ్చేశానండి. రాత్రి అమ్మ ఈ నైవేద్యాలు కూడా స్వీకరిస్తావా? లేదా నీకేమైనా నేను లోటు చేశానా? ఏమైనా చేసుంటే తప్పులు క్షమించు. మళ్ళీ తప్పకుండా అవన్నిటిని నేను ఆ లోపాలు లేకుండా చేసుకుంటానని నేను ఏడవటము ఒక 40 నిమిషాలు అయిన తర్వాత ఇంక వెళ్ళేసి మళ్ళీ ఆ నైవేద్యాలు తీద్దామన్నప్పుడు నాకు పులిహోరలో అమ్మవారి చేతి గుర్తుల్లాగా కనిపించాయండి. అది నా భావన. గురువుగారికి నేను పెట్టాను. ఇంకా గురువుగారి సందేహ నివృత్తి కోసం నేను ఎదురు జూస్తున్నా. కానీ నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నాకు క్లియర్‌గా అనిపించింది అమ్మవారే వచ్చారు, తిన్నారు అని. ఏమి పొరపాట్లు చేసినా కూడా ఆవిడ మనం వారి బిడ్డలం కాబట్టి అమ్మవారు క్షమిస్తారు. ఆ అమ్మవారు క్షమించి ఆవిడ అనుగ్రహం ఉండబట్టే నేను దేవీ నవరాత్రులు సారీ వారాహి నవరాత్రులు సంపూర్ణంగా ఆఖరి వరకు చేసుకున్నానండి. నేనసలు 9 రోజులు ఇంత తొందరగా అయిపోయిందని 9 రోజులు చేసినట్లే అనిపిచ్చలేదు. ఏదో 2, 3 రోజులు చేసుకున్నానేమో, 2, 3 రోజులకి అయిపోయిందా అంత తొందరగా అని అనిపిచ్చింది. బాధ ఉంది. కానీ ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది గదా! దాని ప్రకారమే మనం చేసుకోవాలి. ఇంకా కొంతమందయితే సాధకులు బాధపడ్డారు అమ్మవారు వెళ్ళిపోతున్నారే అని. నాకా బాధ లేదు. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు. మన ఇంట్లోనే, మనలోనే ఉంటారనే భావన నాకెప్పుడూ ఉంటుంది. గురువుగారు కూడా అదే అన్నారు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళదండి. మీరలా బాధపడొద్దు. మనతోనే ఉంటారెప్పుడు ఆవిడ. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన పీఠం పేరు చెప్పుకున్నా గాని తప్పకుండా అమ్మవారు పలుకుతారు. దానివల్ల నేనెక్కువ బాధపడలేదు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళట్లేదు.
కాకపోతే ఆవిడ స్థానానికి వెళ్తుంది. మనం పిలిచినప్పుడు మళ్ళీ వస్తుంది అనే భావనలోనే ఉన్నాను నేను. అలాగే ఉద్యాపన కార్యక్రమం అంతా చక్కగా చేసుకున్నానండి నేను. వారికి కావాల్సినవన్నీ నైవేద్యాలన్నీ అలాగే వాయనం కూడా ఇచ్చాను. అయితే ఆఖరికి ఆ రోజు గురువుగారు చెప్పారు, "మీరు జపసాధన అదంతా అయిపోయిన తర్వాత కూడా అమ్మవారికి దిష్టి తీయండి. దిష్టి తీసి ఎలా చేయాలో అవన్నీ చెప్పారండి." నిజంగా మన కనుచూపే తగులుతుంది. ఏదైనా అమ్మవారు ఇలా ఉన్నారే, అలా ఉన్నారే, ఇంత గొప్పగా చేసుకున్నానే అని మన దిష్టి కూడా అమ్మవారికి తగులుతుంది. గురువుగారు దిష్టి తీయమని చెప్పడం చాలా గొప్పగా అనిపిచ్చింది. ఒక చిన్న పిల్లకి ఎలా అయితే మన ఇంట్లో పిల్లలకి ఎలా తీస్తామో దిష్టి అలాగే తీశానండి. ఆ కార్యక్రమం కూడా ఇది ఎవరు బహుశా చెప్పకపోవచ్చు. ఇది గురువుగారు మనకి చెప్పిన ఒక గొప్ప అవకాశము, అలాగే అదృష్టము. ఆ తర్వాత అమ్మవారిని మనం ఉద్యాపన చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని తన స్థానానికి వెళ్ళమని చెప్పి మనం చెప్తాము సంకల్పం. అంటే నవరాత్రి దీక్ష విరమించటానికి. ఆ విధంగా అమ్మవారిని సాగనంపేప్పుడు కూడా బాధపడుతూనే అమ్మ ఏమైనా లోపాలుంటే క్షమించమని అమ్మవారికి కృతజ్ఞత. అలాగే ఏమైనా లోపాలు జరిగుంటే తప్పు క్షమించమని మన గురువుగారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం గురువుగారు లేకపోతే కలగదండి. చాలా మందికి వీడియోలో చూసి చేసుకోవాలనే ఉన్న అవకాశము ఏది చేసుకోవచ్చో, ఎలా చేసుకోకూడదో తెలీదు. అటువంటిది మనకి గురువుగారు ప్రతిదీ కూడా దగ్గరుండి చెప్పటము, చేయించటము, ఏ తప్పు జరగకుండా, ఏ లోటు జరగకుండా అని ఇంత గొప్ప అవకాశం గురువుగారి వల్లే మనకు కలిగింది. అమ్మవారు ఆజ్ఞ ప్రకారం గురువుగారు చేసినా కూడా గురువుగారు లేకపోతే మనకి ఈ దీక్ష ఇంత సంపూర్ణంగా, ఆనందంగా చేసుకునే వాళ్ళం కాదు నిర్విఘ్నంగా. అంత గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు గురువుగారికి ఎప్పటికీ కూడా పాదాభివందనాలు. ఆయనకి మనకి ప్రత్యక్ష దైవం అనే చెప్పాలండి. ఎందుకంటే వ్యాస మహర్షి రూపంలోనే నేనెప్పుడు జపంలో కూర్చున్నా భావిస్తాను. అంత గొప్ప అవకాశాన్ని గురువుగారు అందరికీ ఇచ్చారండి. సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇంకా సాధకులు మన పీఠంలోకొచ్చి ఇలాగే వారి వారి ఏమంటారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే నేను కోరుకుంటాను ఎప్పటికి కూడా. ఇంకా ఈ నవరాత్రులు నేను పొందిన అనుభూతి నేను చెప్పలేనండి. నాకు ఇంట్లో అమ్మ కానీ, మా తమ్ముడు కానీ, వాళ్ళు కూడా ఈసారి ఇన్వాల్వ్ అయ్యారంటే అంతకుముందు కేవలం నేను ఒక్కదాన్నే చేసుకున్నాను దేవి నవరాత్రులు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా దగ్గరుండి చేసుకోవడం, అమ్మవారికి నమస్కారం చేయటం, నైవేద్యాలు వండటం, ఇలా కుటుంబం మొత్తం కూడా మేము అందరం పాలుపంచుకున్నాము అమ్మవారికి చేసుకునే పూజ, సేవలో. ఇది చాలా సంతోషం. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు కలిగాయండి. అలాగే అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఇంకా అమ్మవారిని అలాగే సాగనంపేటప్పుడు బాధగా ఉన్నా సాగనంపేసి వచ్చాను. ఎందుకంటే దీక్ష విరమణ చేసుకోవాలి అని చెప్పేసి. అలాగే వచ్చి అందరికీ మళ్ళీ క్షమాపణలు చెప్పుకొని ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని దీక్ష విరమణ చేశానండి. ఈ విధంగా నా నవరాత్రి ఆహ్, ఆహ్, జరిగింది సంపూర్ణంగా. ఇంతటి గొప్ప అవకాశం కలిగినందుకు అమ్మవారికి, గురువుగారికి నేను చాలా ఏమంటారు నమస్కారాలు చెప్పుకోవాలి. అలాగే ధన్యవాదాలు చెప్పుకోవాలి. గురువుగారు మాకీ అవకాశం కల్పించినందుకు పాదాభివందనాలు గురువుగారు. ఈ నా స సందేశం ఒక్కటేనండి. వచ్చారు, మనం గురువుగారు చెప్పిన ప్రతిదీ కూడా అదెందుకు, ఇదెందుకు అనేది మనం పెట్టుకోకూడదండి. గురువుగారు ఏది చెప్పినా అమ్మవారికి మనల్ని దగ్గర చేయటానికే చేస్తారు. గురువుగారు ఎటువంటి స్వార్థము లేకుండా మనందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని, వారి అనుగ్రహాన్ని కల్పించటానికే గురువుగారి సంకల్పం అండి. మీరందుకని ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో వచ్చి చేసుకోండి. గురువుగారు చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా పాటించండి. ఈ పీఠంలోనే ప్రతి చిన్నదానికి కూడా మీకు సందేహ నివృత్తి జరుగుతుంది. అలాగే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆ పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత పెద్ద మార్పే మనం గమనిస్తామండి. ఏంటంటే పీఠంలోకి రాకముందు నేను చెప్పినట్లు పూజ ఏదో చేసేస్తాము. మానసికంగా ఇలా చేయాలి కాబట్టి ఆ పంచోపచారాలు చేశామని. కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనం ప్రత్యక్షంగా మన దేవుళ్ళకి మనం చేస్తున్నాము. పూజ అనే భావన కలుగుతుంది. అలాగే నాకు మానసికంగా చాలా మార్పులొచ్చాయండి. అంతకుముందు ప్రతి దానికి కూడా నాకున్న సమస్యలకి నేను బాధపడుతూ, ఏడుస్తూ ఉండేదాన్ని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అసలు ఏడవటం అనేది నేను ఈ గత సంవత్సర కాలంలో నాకు గుర్తు లేదండి. నేను ఏడవలేదు కూడా. ఎందుకంటే అమ్మవారున్నారు. ఆ సమస్యకి పరిష్కారం చిటికలోనే దొరికిపోతుంది. ఈ సమస్య వచ్చిందంటే పరిష్కారం కూడా అమ్మవారే చూపిచ్చేవారు. కొన్ని రోజులైనా కూడా ఆ సమస్యకి నేను బాధపడటం అంటూ ఉండదు. అమ్మవారే దారి చూపిస్తారు అని నేను జపసాధనలోనే చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే పరిష్కారాలు కూడా కలిగేవి.
ఇది పెద్ద మార్పు. అలాగే మనకెక్కడ లేని ప్రశాంతత, ఇంకొక ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా కలుగుతుందండి. దేనికి భయపడకుండా, ఎందుకు భయపడాలి? అసల భయమన్న మాటే రాలేదు నాలో. అంతకుముందు నేను కూడా భయస్తురాలినే. ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఇప్పటికి కూడా నేనెక్కడికి అంటే తెలిసిన ఏరియాలోకైతే ఓకే. కానీ తెలియని ప్రదేశానికి నేనొక్కదాన్ని ఎక్కడికి వెళ్ళనండి. ఇంత చదువుకున్నా, ఇంత జాబ్ చేస్తున్నా. కానీ గురువుగారు ప్రతిదీ నేర్పిస్తారు. అన్నసంతర్పణకి అరుణాచలం కూడా నేనొక్కదాన్ని వెళ్తాను అంటే గురువుగారు చెప్పారు. మీరింత ఉండి ఇంత చేస్తూ జాబ్ మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉంటూ మీరింకా భయపడటం ఏంటమ్మా అని గురువుగారు ప్రతిదీ మనకి హెల్ప్ చేస్తారండి. మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. ఇది ఎక్కడో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడికొచ్చిన సాధకులతో మాట్లాడుతుంటేనే మనకా ఫియర్ పోతుంది. ఎప్పుడు మాట్లాడలేని వాళ్ళు కూడా మాట్లాడతారు. అలాగే అన్నీ నేర్చుకుంటాము. ఒక్కళ్ళమే ఏదైనా చేయగలం అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ నాలో చాలా మార్పులొచ్చేసాయండి. అలాగే ఇంట్లో కూడా మా అమ్మగారికి 15 సంవత్సరాలు, 15, 18 సంవత్సరాల పైన ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ పీఠంలోకొచ్చిన తర్వాత చాలా వరకు మార్పొచ్చిందండి. అసలు 90% వచ్చింది అంటే ఎవరు నమ్మరు. కానీ నేను స్వయాన అనుభవిస్తున్నాను. ఇంట్లో చూస్తున్నానండి. అలాగే మాకు చాలా పెద్ద సమస్యలకు కూడా పరిష్కారము లభించింది. చాలా సమస్యలకు పరిష్కారం అయింది. అలాగే నేను జపసాధన కూడా ఇలాగే చేసుకోవడం, ఈ పీఠంలోకి రావటమే నా అదృష్టమండి. నిజంగా నేను పూర్వజన్మ చేసుకున్న అదృష్టమనే నేను చెప్తున్నాను. ఇదేదో మాటలు చెప్పటం కాదు, అతిశయోక్తి కాదు. మనము ఒకరి నుంచి ఏదన్నా మనము పొందాము అంటే ఆ కృతజ్ఞత భావం ఎప్పుడూ ఉండాలి. మనం చెప్పాలి కూడా. ఎందుకంటే మన హిందువుల్లో ఉన్నదేందంటే, మనం ఏదన్నా ఒకరి నుంచి ఒక సహాయం కానీ, ఏదన్నా మనం పొందామంటే మనలోనే ఉంచుకుంటాం. ఆ గొప్పతనాన్ని మనం తెలియపరచము. ఏదన్నా దేవుడు మనకి సహాయం చేశాడు, లేదా ఒక ఆపద నుంచి బయటపడేశాడంటే, మనం నలుగురికి చెప్పుకోమండి. మనం సంతోషపడతాము. అది కొంతమంది సంతోషపడతారు. ఆ దేవుడు నన్ను కాపాడాడని అనుకుంటాం. మిగతా వాళ్ళు అది కూడా అనుకోరు. దాని వల్లనే మన హిందూ ధర్మానికి చాలా వరకు హాని జరుగుతుందండి. మిగతా మతస్థులు వాళ్ళు అలా కాదు. ఏదన్నా చిన్నది జరిగిందంటే ఈరోజు నాకు దేవుడు నిదర్శనం చేశాడంటారు. ప్రేయర్స్ పెడతారు. వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. మనం అలా చెయ్యము. మనలోనే ఉండటం వల్లే నిజంగా కొంతమందికి సమస్యలు ఉన్నవాళ్ళు మతాలు మారటం జరుగుతుందండి. అందుకని దయచేసి మనం ఎవరి నుంచైనా సహాయం పొందినా, ఏదైనా గొప్పగా మనం అనుభవించిన ఆ కృతజ్ఞత భావం దేవుళ్ళ మీద కానీ, గురువుల మీద ఉన్న భక్తి కానీ మనం తెలియపరచాలి. నలుగురికి చెప్పాలి, పంచుకోవాలండి. అప్పుడే మన సనాతన ధర్మము మరియు గురువుల యొక్క గొప్పతనం తెలుస్తుందండి. ఆహ్, ఇందా ఆహ్, కొంతమంది ఎలాగో మనలో ఎంతోమంది గురువులున్నారు. వారి జీవిత చరిత్రలు మనకు తెలియవు. వారి గొప్పతనం మనకు తెలీదు. మన సొంత రాష్ట్రాల్లో ఉన్న గురువులు కానివ్వండి, సిద్ధపురుషుల గురించి మనకు తెలీదు. కానీ బాబా గారి గురించి, కొంతమంది గురించి తెలిసింది. ఎందుకంటే మనలో పూర్తిగా అజ్ఞానం ఉంది. మన పురాణాల గురించి మనకు అవగాహన లేదు. మనం ఏది చేస్తున్నామో, తప్పు చేస్తున్నామో, ఒప్పు చేస్తున్నామో మనకు తెలియదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత గురువు గారు జూమ్ కాల్స్‌లో కానివ్వండి, ప్రతిదీ మనకి తెలియని విషయాల గురించి చెప్తారు. అంటే అమ్మవారికి ఇక్కడ ఇచ్చే బలుల గురించి, హలాల గురించి అవన్నీ ఎవరికీ తెలీదు. ఏదో వాళ్ళు పాటిస్తున్నారు, మనం చేస్తున్నాం అనేది ఉండేది. కానీ ఇక్కడ మనకి గురువుగారు ప్రతిరోజు పురాణ ప్రవచనాలు ఇచ్చిన తర్వాత ఆది శంకరాచార్యుల గురించి కానివ్వండి, అమ్మవారి గురించి కానివ్వండి, మన శివ పురాణం గురించి ఇవన్నీ రామాయణ, భాగవతాలు గొప్పతలు అవన్నీ మనం తెలుసుకునేలా చేశారు. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, వాటి విలువలు ఎంత గొప్పవో మనకి గురువుగారు నేర్పిస్తున్నారిప్పుడు. ఇంతటి అవకాశం ఎక్కడా రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను సాధకులందరికీ చెప్తున్నాను. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు కూడా గురువుగారి మీద భక్తితో సంపూర్ణంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి గొప్ప అవకాశము జన్మలో ఒక్కసారి వస్తుందండి. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళట్లేదు. మనమేం ఖర్చు పెట్టుకోవట్లేదు. గురువుగారు మనకి మంత్రం ఇస్తున్నారు. మన నుంచి ఏమీ ఆశించట్లేదు. ఇలా ఎవరుంటారు ఈ కలియుగంలో? ఇలా ఉన్నారా? ఎవరు గూడా ఏదైనా మనం చేస్తున్నామంటే ప్రతిఫలం ఆశిస్తారు. కొంతమంది గురువులు కూడా మీరింత ఇస్తేనే మేము మంత్ర దీక్ష ఇస్తాము అని మంత్రం ఇచ్చి వదిలేస్తారు అంతే. దానికి సంబంధించిన నియమాలు చెప్పరు. ఎలా చేయాలో చెప్పరు. ఒకవేళ ఆ సాధన చేస్తున్న సమయంలో అనుభవాలు కానీ, ఏమైనా సమస్యలొచ్చినా మనం వెళ్లి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఉండదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా సందేహ నివృత్తి జరుగుతుంది. వారి యొక్క అనుభవాలకొచ్చిన అంతరార్థం గురువుగారు చెప్తారు, వివరిస్తారు. అలాగే ఏమైనా కొన్ని కోరికలు కానీ, అమ్మవారికి మొక్కుబడులుంటే వాటి గురించి గురువుగారు చెప్తారు. ఇవన్నీ కూడా ఈ ఒక్క మాట నేను చెప్పడానికి లేదండి. మనం నవవిధ భక్తి మార్గాలు ఈ పీఠంలోకొచ్చాక తెలుసుకుంటాము. అలాగే మనం ఏ విధంగా ఉండాలి మన నిత్య జీవితంలో, మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనము
ఫీల్ అవ్వాలి, పాటించాలి అనేది చెప్తారండి. ఇవన్నీ కూడా నాలో వచ్చిన మార్పులు. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అసలు ఈ పీఠంలోకి రావటము. ఆ అమ్మవారి అనుగ్రహం వల్లనే ఇలా గురువులని అన్వేషించడం లేదా గురువుగారు నా జీవితంలోకి రావటం, నాకు మంత్ర దీక్ష రావటం నిజంగా నా గొప్ప అదృష్టం అండి. నేను ఎంతో కొంత పూర్వజన్మలో నేను అసలు పుణ్యమే చేసుకోలేదని భావిస్తూ ఉండేదాన్ని. కానీ నేను చేసుకున్నానండి పుణ్యం. ఈ పీఠంలోకొచ్చి సాధన పూర్తి చేసుకోలేని వారికంటే కూడా నేను నిజంగా పుణ్యమే చేసుకున్నానని చెప్తాను. ఎందుకంటే గురుగారి అనుగ్రహంతో నేను సంపూర్ణ దీక్ష చేశాను, తీసుకున్నాను. అలాగే ఈ నవరాత్రులు చేసుకున్నాను. ఇక ముందు వచ్చే ప్రతి నవరాత్రులు కానీ ఏమైనా ప్రత్యేకమైన గురుగారు ఏవి చెప్పినా నేను చేసుకుంటానండి. వాటి కోసం ఆ కార్యక్రమాల కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఇదండి ఇంత మంచి అవకాశము ఇంకా ఎవ్వరికి రాదు. వచ్చిందాన్ని సంతోషంగా ఉపయోగించుకోండి. అనుభవాలు వివరాలు ఇస్తున్నాయి కదా, అవి ఆ! ఎలా అనిపించింది? అందులో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉంటే చెప్తారా మీరు? తప్పకుండా అండి. నేను ప్రతిరోజు కూడా అనుభవాలు కలిగిన నేను మెసేజ్‌లో పెట్టడము, జపసాధన తర్వాత గురువుగారు అలాగే చెప్పడం. అదే నేను చెప్పాను కదండీ! మొదటి రోజు నేను అలా జపసాధనలో చేసుకోగానే నాకు నాగేంద్ర స్వామి కనిపించటము, శ్రీకాళహస్తీశ్వర స్వామి కనిపించడము. అలా గురువుగారు చెప్పారనమాట. ఇది ఉందమ్మా, ఇది చేసుకోండి అని దానికి పరిహారం చెప్పారు. నిజంగా నేను చాలా సంతోషపడ్డానండి. ఓకే. ఈ విధంగానే నాకు అదృష్టం కలిగింది. అందుకే ఆ అనుభవం వచ్చింది అని. ప్రతి అనుభవానికి కూడా గురువుగారు కరెక్ట్‌గా వివరణ ఇస్తారండి. మనం ఏదైనా సంపూర్తి చేయలేనివి మొక్కుబడులేమైనా ఉన్నా ఆ రూపేణ వస్తాయి కాబట్టి గురువుగారు సందేహ నివృత్తి చేస్తారండి. అందులో ఎటువంటి నాకు సందేహాలుండవు. గురువుగారు చెప్పారంటే అది అమ్మవారు నుంచి వచ్చిన మాటే అనే నమ్మకం నాకుందనమాట. ఆ విధంగానే నాకు అన్నీ కరెక్ట్‌గా చెప్పారండి గురువుగారు. మంచిది. అలాగే పీఠం అమ్మవారి ఫోటో తీసుకున్నారు కదా, దాని మీద మీ అవును. అభిప్రాయం చెప్పగలరా? ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఆ అమ్మవారి శక్తి ఎలా ఉంది అన్నది కొంచెం మాకు చెప్పండి. తప్పకుండా అండి. ఫస్టు సాధన చేసుకుంటూ ఉన్నాము. తర్వాత గురువుగారు ఒక్కొక్కటి చేస్తున్నారు. అంటే అమ్మవారి ఆహ్, ఫోటో ఒకటి ఇలాగా తనే స్వయంగా గురువుగారే అలాగ అమ్మవారిని రూపొందించటము. ఆ అమ్మవారే గురువుగారి చేత తన పీఠం ఏ విధంగా ఉండాలనేది ఆవిడే చిత్రించుకున్నారు అని అనిపించింది. ఫస్ట్ గురువుగారు అలా మనకి పీఠంలో ఫోటోస్ పెట్టగానే, ఇదిగో అమ్మవారి లోగో ఇది మన పీఠం లోగో అనగానే నాకు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే పీఠమే జనరల్‌గా మనం ఎవరైతే మంత్ర సాధన చేస్తామో వారి ఫోటో, మంత్రదేవత ఫోటో ఇంట్లో పూజా మందిరంలో ఉండాలంటారు. ఆ విధంగానే మన పీఠం యొక్క ఫోటో అంటే పీఠానికి ఎంత శక్తి ఉందో ఒక్క 11 సార్లు తలుచుకుంటూనే మనకి ఉన్న భయాలు కానివ్వండి, సమస్యలు గాని తొలగిపోతాయండి. నిజంగా ఇది జరిగింది. నాకు కొన్ని ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అనిపించినప్పుడు నేను పీఠం పేరు, గురువుగారి పేరు, గురు పరంపరని తలుచుకుంటూ అలాగే నాకిచ్చిన మంత్ర సాధన చేసుకొని వెళ్ళేదాన్ని. నాకు నిజంగా చాలా మిరాకిల్స్ జరిగాయండి కొన్ని. కాకపోతే కొన్ని పంచుకోవడానికి ఇప్పుడు నాకు సడెన్‌గా అంటే గుర్తు రావట్లేదు కానీ, ప్రతి నిత్య జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. చాలా టైం పడుతుందన్న సమస్యకి పరిష్కారం దొరకటం అలాగా. అయితే గురువుగారు మనకి ఫోటో ఇచ్చినప్పుడు ఇలాగా నేను తీసుకున్నానండి. శుక్రవారం రోజొచ్చారు అమ్మవారు ఇంటికి. ఇంక నేను మాటలో చెప్పలేను. అమ్మవారే నాకు ఇంక ఇంటికి శుక్రవారం నడిచొచ్చారు కదా! అని అదే నేను గురువుగారికి చెప్పాను. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. అలాగే పీఠం మన అమ్మవారి లోగో ఆవిడ చిత్రపటం ఏ విధంగా ఉందంటే అందులో అందరూ ఉన్నారండి. కాళీమాత ఉన్నారు, వారాహి మాత ఉన్నారు, అలాగే ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి, మళ్ళీ కుమారస్వామి యొక్క ఆయుధము ఉన్నారు. ఆ! ఈ విధంగా గణపతి స్వామి ఉన్నారు. మళ్ళీ వెనకాల నాగేంద్ర స్వామి. ఎంత చక్కగా ఉందంటే మూర్తి. అసలు అమ్మవారు ఇంకా ఆవిడని చూస్తుంటే నిజంగా ఎదురుంగా అమ్మవారు ఉన్నారు. త్రిమూర్తి రూపము కాళీమాత రూపంలోనే నాకు కనిపిస్తున్నారు. వారిని చూస్తుంటే నాకు మళ్ళీ లలితామాత చూస్తున్న అనుభూతి కలుగుతుందండి ఎప్పుడు చూసినా కూడా. అంత గొప్పగా ఉంటుంది ఫోటో. అలాగే నేను ఫోటో అని భావించట్లేదు. తప్పుగా అనుకుంటున్నానేమో ఫోటో అనకూడదు. అమ్మవారే అలాగా ఉన్నారు మా ఇంట్లో. శుక్రవారం రావటం నా అదృష్టమండి నిజంగా. అమ్మవారు ఆవిడ ఇలాగా అనుగ్రహిస్తారు తన భక్తుల్ని. అది నేను అనుభవించిందండి. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. నాకు వరాహి నవరాత్రిలో ఇలాగే అమ్మవారిని, అఖండ దీపాన్ని చూస్తూ ఉంటే, నాకు జపంలోనే, సాధనలోనే ఉన్నానండి. అయితే నాకు ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే లలిత అమ్మవారి పక్కన సరస్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి. ఆ లలిత అమ్మవారికి నేను పంచోపచారాలు చేస్తున్నట్టు ఇంకా ఇలాగే
నేను మానసికంగా అమ్మవారికి పంచాపచారాలు ఎలా చేస్తాం, పసుపు రాస్తాము, గంధం పెడతాము, బొట్టు పెడతాము. మా కళ్ళంబట నాకు సాధనలోనే నీళ్లు కారిపోతున్నాయండి. ఇది అసలు గొప్ప అనుభవం. ఎప్పటికీ మర్చిపోలేనండి. అంత గొప్ప అనుభవం నాకు అమ్మవారు అనుగ్రహించారు. అవునండి, ఆ ఫోటో చూస్తే ఒక బాడీలో ఒక వైబ్రేషన్స్ కూడా వస్తాయి. అంత అవునండి. పవర్ఫుల్ అండి అసలు. పాజిటివ్ ఎనర్జీ అండి. ఎన్ని సమస్యలు ఉన్నా నాకేముందమ్మా సమస్య, ఏమీ లేదు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటేనే చాలమ్మా, మాకు ఇంకేం అక్కర్లేదు అన్న భావన కలుగుతుంది అమ్మవారిని చూస్తుంటే.